మా ఛానల్ సత్వి3కి స్వాగతం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ హలో వెల్కమ్ టు సాత్విత్రినా ఛానల్. ముగలై చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మీగా కుదిరిద్ది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు సరిపడినంత రైస్ అయితే యాడ్ చేసుకోండి. నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్ నేను యాడ్ చేసుకున్నాను. 70% కుక్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. కొన్నేమో బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నా, కొన్ని ఏమో నార్మల్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత అందులోని చిల్లీస్ యాడ్ చేసుకొని చికెన్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత అందులోనే 2 ఎగ్స్ బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 ఎగ్స్ బీట్ చేసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసుకున్న మిక్చర్ని యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ అవనిచ్చాను. మంచిగా ఎగ్ అనేది కుక్ అయిన తర్వాత మొత్తం మొగలై చికెన్ని మంచిగా మిక్స్ చేసి మంచిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కర్డ్ యాడ్ చేసుకొని గరం మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కొసూరి మేతి, ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న మిక్చర్ని కళాయిలో ఆయిల్లో హీట్ చేసుకున్న తర్వాత బిర్యానీ రైస్ని ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ 10 మినిట్స్ తర్వాత రైస్ మంచిగా కుక్ అయిన తర్వాత దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక పళ్ళెం కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని ముందుగా చికెన్ యాడ్ చేసుకొని ముగలై చికెన్ యాడ్ చేసుకొని తర్వాత దమ్ పెట్టుకున్న బిర్యానీని యాడ్ చేసుకొని పైన బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ముగలై చికెన్ లేయర్స్ కింద ఒక 2 to 3 లేయర్స్ కింద ఫామ్ చేసుకోవాలి. లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ముగలై చికెన్ బిర్యానీలో డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర అవైలబుల్లో ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయండి. లైక్ పిస్తా, క్యాషు, బాదం, కిస్మిస్ లాంటివి అన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసి మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ మంచిగా ఆవిరి మీద ఉడకనివ్వండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి నేను చెప్పిన ప్రొసీజర్లో ట్రై చేసి చూడండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే కుదిరింది. ముగలై చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మస్ట్ ట్రై రెసిపీ అని అయితే చెప్తాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ నిజంగా చాలా అంటే చాలా మంచిగా కుదిరింది. నాకైతే దమ్ బిర్యానీ కంట ఈ ముగలై దమ్ బిర్యానీ అయితే చాలా నచ్చింది. ఒకసారి అయితే నేను చెప్పిన టిప్స్తో నేను చెప్పిన ప్రొసెసర్లో అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కానీ నేను చేసిన వంట రెసిపీస్ ఏవైనా మీకు నచ్చినట్లయితే మీరు కానీ ట్రై చేస్తున్నట్లు మీరు కానీ ఒకసారి ట్రై చేసినట్లయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.